రోజు 2001లో కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా కంటోన్మెంట్ ప్రాంతంలో ఏ ఒక్కరు ముందుకు రావాలన్నా ఇది వచ్చేది కాదు పోయేది కాదని ఎన్నో రకాల అవమానపరిచిన ఆ రోజు మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. మా ప్రాంతంలో ఉన్న రెడ్డిస్ అంతా ఒక 15 మంది 3 కార్లలో వెళ్ళి ఒకసారి కలుద్దామయ్యా, కేసీఆర్ని కలుద్దాం అని చెప్పేసి అంటే మా నాన్న నాయకత్వంలో మేమందరం కూడా ఇదే జలదృశ్యంలో అప్పటికే నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సమితిలో. అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని బయట హాల్లో కూర్చుంటే 10 నిమిషాలైనా కేసీఆర్ గారు రాలేకపోయాడు. వెంటనే మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు ఆయన దగ్గర ఒక 20-30 సంస్థలకు పిఆర్ఓగా, చైర్మన్గా, తాడబంద్ దేవస్థానం ఫౌండర్ చైర్మన్గా కూడా పనిచేసిన వ్యక్తి ఆయన తీసుకొని పోయినప్పుడు ఆయన ఒక విజిటింగ్ కార్డు పంపించడం జరిగింది కేసీఆర్ దగ్గరికి. కేసీఆర్ గారు ఎంబడే విజిటింగ్ కార్డు చూస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా గుప్తా, డాడీని ఎందుకు తీసుకొచ్చావు? మీ నాయన పెద్ద మనిషి, స్వాతంత్ర సమరయోధుడు, నేను మీ ఇంటికి వచ్చేవాడిని కదా అని అన్నాడు. మా నాన్న ఒకటే అన్నాడు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం, దీనికి వయసుతో సంబంధం లేదు, ఎవరైనా సరే మంచి పని చేస్తే ఆశీర్వదించే బాధ్యత మాది అని చెప్తే అప్పుడు ఎంబడే కేసీఆర్ గారు మా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఆ సంఘటన, ఇలాంటి సంఘటన చెప్పుకుంటూ పోతే దాని తదనంతరం కంటోన్మెంట్ చరిత్రలోనే మొట్టమొదటిగా కంటోన్మెంట్ తిరుమలగిరిలో గాంధీ హాల్లో మేము ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది 2003లో. ఆ 2003లో పెట్టినప్పుడు నా నాయకత్వంలో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు మాకు గొల్లూరు అంజయ్య, రావుల అంజయ్య, ఎన్ఏ కృష్ణ గారు వీళ్ళంతా కూడా మాతో పాటు పనిచేస్తుండే. వాళ్ళంతా గొల్లూరు అంజయ్య మొట్టమొదటి అధ్యక్షుడిగా, రెండో అధ్యక్షుడు రావుల అంజయ్య గారు మళ్ళీ ఈ విధంగా పనిచేయడం జరిగింది. ఆ ఒక్క చరిత్రాత్మకమైన మొట్టమొదటి మీటింగ్ గాంధీ హాల్లో పెట్టాను తిరుమలగిరిలో. ఆ మీటింగ్కి నాయన్ నరసింహారెడ్డి గారు, పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారు, పద్మారావు అన్న గారు, హరీష్ రావు గారు, మళ్ళీనేమో ఇక్కడ రావుల అంజయ్య గారు, ఈ యొక్క కంటోన్మెంట్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఉద్యమ మీటింగ్ పెట్టింది ఆ రోజు మా నాయకత్వంలోనే. దాని తదనంతరం ఆ రోజు చిన్న రాజ్యాలకు మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ గారు చెప్పడంతోనే తప్పనిసరిగా మీరు రండి, ఢిల్లీకి వస్తే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము, అక్కడనే నేను ప్రకటిస్తా అని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్ గారు చెప్పడం జరిగింది. వెంటనే కేసీఆర్ గారి నాయకత్వంలో 1100 వెహికల్స్ తీసుకొని ఇదే ఫలక్నామా ప్యాలెస్ నుంచి కేసీఆర్తో పాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆ రోజు బై రోడ్ 1100 వెహికల్స్ తీసుకొని దగ్గర 5-5.5 వేల మంది కేసీఆర్తో పాటు 3 రాత్రులు గడుపుకొని ఎన్నో ప్రాంతాలలో మేమంతా రాత్రంతా హాల్ట్ చేసుకొని కష్ట నష్టాలకు పడి ఆ రోజు మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ రామ్లీలా మైదానంలో అక్కడ కేసీఆర్తో పాటు నాతో పాటు ఇప్పుడు హరివర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, ఆ రోజు మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రామ్ విలాస్ పాస్వాన్ గారు ఒక 10 మందిమే ఆ రోజు మేము ఢిల్లీ రామ్లీలా మైదానంలో మీటింగ్ అవుతే మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాంటి చరిత్రాత్మక ఘటనలో మేము పాలు పంచుకున్న అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మాకు పదవులు రాలేదని బాధపడలేదు, కేసీఆర్ గారు మాకు జెండా పట్టే అవకాశం ఇచ్చాడని చెప్పేసి సంతోషపడ్డాం. కానీ కేసీఆర్ బాధ్యత ఉద్యమకారులను విస్మరించింది. ఆయన వాళ్ళ కుటుంబ పాలన తీసుకొచ్చాడు, నేను విమర్శించడం లేదు, కానీ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఇతర పార్టీలలో సీనియర్ నాయకులను కూడా అందరిని కలుపుకొని పోతారని చెప్పి తీసుకొచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు వాళ్ళ మనుషులను వాళ్ళ పార్టీ వాళ్ళనే డెవలప్మెంట్ చేసుకున్నారు, కానీ ఉద్యమకాలకు న్యాయం చేయలేదు. కనుక దయచేసి ఆ రోజు 2004 కంటోన్మెంట్ ఎన్నికల్లో అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు మా రావుల అంజయ్య అభ్యర్థి అయితే రాత్రి వాళ్ళు కష్టపడ్డాను, మేము కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2009లో మిత్రపక్షాలకు ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా లేదా ప్రత్యేకంగా తెలుగుదేశం అభ్యర్థి సాయన గారికి ఇచ్చినా కానీ లేదా రాత్రి వాళ్ళు కష్టపడ్డాం. అదేవిధంగా 2014, 2018, 2023
మన 2024 కూడా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పనిచేసారండి. 2024 మాత్రం మొన్న బై ఎలక్షన్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి నా ఇంటికి వస్తే నేను కాంగ్రెస్లో మీతో పాటు ఉద్యమాన్ని న్యాయం చేస్తానంటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, నా దగ్గర చిట్టా లెక్క పెడితే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏ పోలీస్ స్టేషన్ మిగలదు. రాష్ట్రమే కాకుండా వరంగల్లో 3 సార్లు అరెస్ట్ అయ్యాను, సంగారెడ్డిలో అయ్యాను, నేను కరీంనగర్ వెళ్తే కరీంనగర్లో కూడా అరెస్ట్ అయ్యాను, ఒక దగ్గర 90 నుంచి 100 సార్లు కంటే ఎక్కువ అరెస్ట్ అయ్యాను, జైలు పాలయ్యాను, జైలు జీవితం కూడా గడుపుకున్నా. నేను చెప్పుకోవడం కాదు, రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ దయచేసి చెప్పేది ఒకటే, ప్రభుగుప్తా దగ్గర ఒక్కొక్క దగ్గర రికార్డు ఉంటే సరిపోదు. కానీ ప్రభుగుప్తతో పాటు పనిచేసిన కంటోన్మెంట్లో మొట్టమొదటిగా మా ఒక వార్డు 1 కాదు, అన్ని వార్డులకు సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆ రోజు వార్డు 2 నుంచి మా ఒక సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి, మా ఒక నగేష్ యాదవ్ అనే వ్యక్తి, దాంతో పాటుగా వార్డు 3లో ప్రభాకర్ గారే కానివ్వండి, కనకయ్య కానివ్వండి, ఇక్కడ చాలామంది జంగ్లీ రాజు గారు కావండి, ఇలాంటి చాలామంది. అదేవిధంగా వార్డు 4లో ఎస్ వెంకటేష్ కానివ్వండి, మా ఒక శివకుమార్ అనే కానివ్వండి, వార్డు 4లో బొట్టు ప్రభాకర్ అన్న రాత్రి మగలు మహిళలందరూ కూడా ఎవ్వరూ రాష్ట్రంలో టీఆర్ఎస్లో లేకపోతే ఆ ఉద్యమంలో లేకపోతే మా అక్క, మా దయమనే అక్క పిల్లలు డెలివరీ అయిన సందర్భంలో 2006 నుంచి ఆమె యాక్టివ్గా పనిచేసి ఆస్తులను పోగొట్టుకుంది. అదేవిధంగా వార్డు 5లో ఎర్రోల శ్రీనన్న మేము అన్నాన్ని సంబోధిస్తాం, అతను ఒక స్టూడెంట్ ఉద్యమ నాయకుడు. అలాంటి వ్యక్తి ఏమాత్రమన్నా అతనికి గౌరవం దక్కిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. దాంతో పాటు కూడా ఎస్సీ కార్పొరేషన్ అనే ఎస్సీ కమిషన్ కూడా చైర్మన్ కావడం జరిగింది. మళ్ళీ వార్డు 5లో నరసింహ యాదవ్ ఉన్నాడు, ఎర్రోల సీనన్న ఉన్నాడు, మనము అతను పెంట శ్రీహరి ఉన్నాడు, శ్రావణ్ గారు ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కిరణ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు వార్డు 5లో. మళ్ళీ వార్డు 6 అనేది చరిత్రలో నిలిచిపోయేది. ఒక మురళీకృష్ణ అనే వ్యక్తి 2001 నుంచి ఈ రోజు కూడా పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఒక వార్డు 6లో మురళీకృష్ణతో పాటుగా ఆశీర్వాద్ గారు, నరహరి గారు, మళ్ళీ విశ్వనాథ్ గారు, మేము తర్వాత క్యాడర్ని పెంచుకొని పైకి తీసుకొచ్చాము. మా వార్డు 1లో ఒక మహిళా నాయకురాలు నాతో పాటు పనిచేసిన మహిళా నాయకురాలు ఆరోగ్య పంచి మీనా భాస్కర్ గారు, మహేంద్ర అని ఒక అబ్బాయి, వాడు 14 ఏళ్ళు లేడు పాపము, తెలంగాణ ఉద్యమాలు వచ్చేదా కూడా టీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ బాబు ఒక యువ నాయకుడే బోయినపల్లిలో. అదంతా కూడా మాలాంటి వాళ్ళ ఆదర్శం తీసుకొని ఒక మంచి నాయకుడు, ఒక దళిత నాయకుడు, దళిత కుర్రాడు మహేంద్రన్ అబ్బాయి, వాడు వాళ్ళ పని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో పాటుగా వార్డు 6లో అయిపోయింది. వార్డు 7లో ఆ రోజు కంటోన్మెంట్ ప్రాంతంలో ఆమె ఎవరన్నా గౌరీశ్వర్ గారు, గౌరీశ్వరితో పాటు జయశీలన్ గారు, ఇలాంటి వ్యక్తులు చాలామంది పనిచేసుకుంటూ పాటు ఆ రోజు పరమేశ్ అనే వ్యక్తి, మణిరామ్ అనే వ్యక్తి కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది. చాలా కష్ట నష్టాలు పనిచేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత వార్డు 8 చెప్పుకోకూడదు కాదు, ఆ రోజు మొట్టమొదటిగా ఉద్యమం మొదలైనప్పుడు పిడి అశోక్ కుమార్ గారు చాలా తిరిగారు. దాని తర్వాత మన ఒక జంగాల మురళి అన్న యాదవ్ అన్న ఒక రిజర్వ్డ్ వార్డు అయినా అతను ఎప్పుడు ఏం ఆశించకుండా ఒక వార్డు అధ్యక్షుడిగా, వార్డు ఇన్ఛార్జిగా పనిచేసుకుంటూ ఈరోజు కూడా మాట తప్పని మడమ తిప్పని ఏకైక పార్టీ, ఏకైక లక్ష్యం ఉద్యమకాడు అంటే మా జంగాల మురళి యాదవ్ అన్న. మధ్యలో ఒక ఉద్యమకాడు ఒక కాలం చేయడం జరిగింది శ్రీనివాస్ అన్న గారు. దాంతోపాటు వాటితో పనిచేసిన దేవేందర్ గారు చావు బతుకులో ఉన్నాడు. ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమ ఫోరం వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలతో బతుకుతున్నాడు. ఇది కంటోన్మెంట్ పరిస్థితి. కంటోన్మెంట్లో ఉన్న ఉద్యమకారులు ఇంకా ఉన్నారు 10-15 మంది. ఇప్పుడు ఈ సందర్భం పేరు పూర్తిగా చెప్పలేను. దయచేసి ఈ యొక్క దేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి ఈరోజు కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చిందంటే ఏ ముఖ్యమంత్రికైనా అది ఉద్యమకారులు అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు అడగని వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కనుక దయచేసి చివరిగా చెప్పుకున్నది ఒకటే, మా అందరు ఉద్యమకారులకి ఏదో ఒక వంక పెట్టుకొని ఒక ఎఫ్ఐఆర్ కాపీనో అదనో జైలు సర్టిఫికేట్ అనో కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఎంత తొందరగా అవుతా అంత తొందరగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున, కోదండరామ్ గారి తరఫున, మా కంటోన్మెంట్ తరఫున సెప్టెంబర్ 17 లోపల
ఉద్యమకారులు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం ఉందో ఆ రోజు మీరు అంతలోపడే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విన్నపించుకుంటూ తప్పనిసరిగా మా వినతిని, ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు 6 గ్యారెంటీలను కూడా మీరు 6 నెలల్లో అని చెప్పేసి కూడా మీరు మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్న ఒక ముఖ్యమంత్రిగా దాంట్లో భాగంగా ఈ ఉద్యమకారులు కూడా న్యాయం చేస్తారని తప్పగా మీ మాట మీద మాకు విశ్వాసం ఉంది. దాని తదనంతరం మేము ఉంటామో పోతామో తెలియదు, మీరు తీసుకునే నిర్ణయం తొందరగా తీసుకోవాలని చెప్పేసి వినిపించుకుంటున్నాను. ఆ రోజు మేము ఢిల్లీకి లేదా దగ్గర ఉద్యమము సందర్భంలో 12-13 సార్లు పోవడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్తో పాటు కూడా మేము కూడా ఆ రోజు ఆ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఇదంతా మాకు నో నీడ్ ఆఫ్ సర్టిఫికేట్ ఎనీవన్. మాకు రచ్చబండ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా, రాస్తారోకో పెట్టినా, బస్సు బంద్ పెట్టినా, రాష్ట్ర బంద్ పెట్టినా, రోడ్డు పైన వంట వార్పు పెట్టినా, ఇంకా ఈ జీవితంలో ఈ దేశంలో ఏ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిగా నా బాధ్యత విస్మరించుకుంటూ చేశాను. దయచేసి నా పేరు ప్రభు గుప్తా. కంటోన్మెంట్లో ఒక ఉద్యమకాల ఫోరం తరఫు నుంచి కాకుండా అన్ని కార్యక్రమాలు పనిచేశారు. నాతో పాటు పనిచేసిన ఇన్నయ్య గారు వివిధ పార్టీలో ఉన్నారు. నాతో పాటు పనిచేసిన బొంతు రామ్మోహన్ కానీ, బాబా ఫసుద్దీన్ కానీ, గజ్జల నాగేష్ కానీ, ఎర్రోల సీనన్న కానీ, గొల్లూరు అంజయ్య కానీ, మిగతా ఎంతోమంది నాకు నాయన్ నరసింహారెడ్డి కానీ, పద్మారావు అన్న కానీ, వీళ్ళందరితో కూడా పనిచేసిన వ్యక్తిని. ఒక దరిద్రం, నాకు ఒక దురదృష్టం ఏంటంటే ఒక కంటోన్మెంట్ అని ఒక నియోజకవర్గంలో నేను పుట్టిందే పాపం చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిజర్వ్ నియోజకవర్గం, కానీ మాకు ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఇక్కడ వచ్చిన అవకాశాలు కూడా పార్టీకి పనిచేయని వాళ్ళంతా కూడా ఇక్కడికి ఎమ్మెల్యేలుగా వచ్చేసి ఉద్యమ ద్రోహులకు అంతా న్యాయం చేశారు, ఉద్యమకారులు పొట్టగొట్టారు. అప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. దయచేసి నేను ఎవరిని విమర్శిస్తలేను. ఎవరి అధికారం ఉంటే వాడు దోచుకున్నట్టుగా చేస్తున్నారు కనుక ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీతో పాటు మేము పనిచేయకున్నా మీరు తప్పనిసరిగా ఈ 4 కోట్ల ప్రజలకి మీరు ముఖ్యమంత్రి కనుక మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారని, ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఈ కంటోన్మెంట్ కాక రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. प्रोफेसर जयशंकर सर अमर है. प्रोफेसर जयशंकर सर अमर है. प्रोफेसर जयशंकर सर अमर है. प्रोफेसर कोदंडराम जिंदाबाद. प्रोफेसर कोदंडराम जिंदाबाद. प्रोफेसर कोदंडराम जिंदाबाद. जय तेलंगाना. जय तेलंगाना. तेलंगाना. जय तेलंगाना. तेलंगाना अमरवीरुలకు जोहार जोहार. తెలంగాణ అమరవీరులకు जोहार जोहार. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు जोहार. జోహార్. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు जोहार. జై తెలంగాణ.